జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి $50 బిలియన్ పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించటానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించటానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ ఆగస్టు 1వ తేదీన ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, లడఖ్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మై భారత్, ఆయా రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్ధిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక, విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ 2 వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తిపరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటి చెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.